హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్స్ ఏమంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ర్యాపిడ్ రివిజన్ అనమాట. మనం ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉన్నాం కాబట్టి జూలైలకు సంబంధించి జూలైలో మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ కవర్ చేశామో అందులో ఆల్రెడీ మనం ఎకానమీ పార్ట్ 1 చేశాము. ఎకానమీ పార్ట్ 2 మాత్రమే మిగిలిపోయింది. నెక్స్ట్ చాలామంది ఎస్ఎన్టీ పార్ట్ అడిగారు కాబట్టి ఇప్పుడు ఎస్ఎన్టీ డిస్కస్ చేద్దాం. ఇందులో మ్యాక్సిమం మనకి పార్ట్ 1 అనుకోండి ఇది కూడా, ఎందుకంటే ఈ వీడియోలో టూ మెనీ కంటెంట్స్ కవర్ అయిపోయినాయి. ఆల్రెడీ 16 కంటెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఇంకా ఎక్కువ కంటెంట్స్ అనేవి మనకి అంటే రిమైనింగ్ పార్ట్ 2లో మనం కవర్ చేద్దాం. సో దాంతోపాటు ఇంకా వేరే ఏరియా నెక్స్ట్ మనకి కంపైలేషన్ వీడియో ఏం కావాలనుకుంటున్నారో మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. డెఫినెట్లీ దాన్ని కన్సిడర్ చేయడానికి ట్రై చేస్తాను. సరే, ఈరోజు మనం జూలై 2024 మంత్లీ ర్యాపిడ్ రివిజన్ ఎస్ఎన్టీ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, 16 టాపిక్స్. ఈ టాపిక్స్ మనం ఇండివిజువల్గా ఎలా డిస్కస్ చేస్తాం కాబట్టి నేను మళ్ళీ వీటి గురించి ఇప్పుడు మనకు డిస్కస్ చేయట్లేదు. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఫస్ట్ టాపిక్ సెబెక్స్ 2. అసలు ఏంది సెబెక్స్ అనేది? సెబెక్స్ 2 అనేది మనకి ఒక ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ అనమాట. మనకి ఇప్పుడు ల్యాండ్ మైన్స్ లాగా ఉంటుంది కదా, ఎక్స్ప్లోజివ్ ఆర్డీఎక్స్ లాంటిది, అది సెబెక్స్ అనమాట. ఇండియా సక్సెస్ఫుల్ డెవలప్డ్ ద సర్టిఫైడ్ సెబెక్స్ 2 దీన్ని డెవలప్ చేసింది అనమాట. ఇది మనకి 2.01 టైమ్స్ ఎక్కువ దేనికన్నా ట్రైనైట్రోటోలిన్. జనరల్గా ఏదైనా ఒక ఎక్స్ప్లోజివ్ను టెస్ట్ చేసేటప్పుడు మనం స్టాండర్డ్గా తీసుకునేది ఏంటంటే ట్రైనైట్రోటోలిన్. దాన్ని స్టాండర్డ్గా తీసుకొని దాంతో కంపేర్ చేస్తాం అనమాట, అదెంత ఎక్స్ప్లోజివ్ ఉందని చెప్పేసి. సో నెక్స్ట్ ఇది మనకి ఇప్పటివరకు నాన్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజర్స్, అంటే మనకి న్యూక్లియర్ మెటీరియల్ కాకుండా వేరే వాటికి సంబంధించి హైయెస్ట్ ఎక్స్ప్లోజివ్ అనేది మనకి సెబెక్స్ 2. ఇది మనకి సెబెక్స్ 2.01 అనమాట. సో దట్ హైయెస్ట్ ఎక్స్ప్లోజివ్ అనమాట. నెక్స్ట్ ఇంకా మనకి ఏంది, మామూలుగా బ్రహ్మోస్, దీన్ని బ్రహ్మోస్ వార్ హెడ్లో పెట్టి మనం యూజ్ చేయొచ్చు. బ్రహ్మోస్ అంటే మిసైల్స్తో పాటు బ్రహ్మోస్ మనం ఇండియా రష్యా కామన్గా మనం డెవలప్ చేసుకున్నాం కదా. ట్రైనైట్రోటోలిన్ అనేది మనకి సెబెక్స్ 1.50తో ఈక్వల్. అంటే మనకి ఇప్పుడు టీఎన్టీ కన్నా ఈ సెబెక్స్ అనేది ఎంత పవర్ఫుల్లో మనకి అర్థమవుతుంది. నార్మల్గా మనకి వార్ హెడ్స్ అంటే ఒక మిసైల్స్లో 1.25 నుంచి 1.30 ఉన్న వాల్యూ ఉన్న సెబెక్స్ని మనం వాడుతుంటాము. సెబెక్స్ 2 ఇది మనం మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు, ఇది ఇంపార్టెంట్ మనకి. నాగ్పూర్లో ఉన్నటువంటి ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ ఈఎల్ వీళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇది టాపిక్ నెంబర్ 1. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2. టాపిక్ నెంబర్ 2 వచ్చేసి మనకి ప్రాజెక్ట్ 76. ఏంటి ప్రాజెక్ట్ 76? ఎవరికి సంబంధించింది? దిస్ ఈజ్ రిలేటెడ్ టు డిఆర్డిఓ ప్రాజెక్ట్ 76ని టేకప్ చేయడం జరిగింది. దేనికి మెయిన్గా కన్వెన్షనల్ సబ్మెరైన్స్. మనకి కన్వెన్షనల్ సబ్మెరైన్స్ అంటే డీజిల్తో కానీ ఎలక్ట్రిక్స్తో కానీ నడిచేవాటి మనం కన్వెన్షనల్ సబ్మెరైన్స్ అంటారు. అలా కాకుండా మోడర్న్ అంటే కనుక న్యూక్లియర్ సబ్మెరైన్. మన ఇండియాకి న్యూక్లియర్ సబ్మెరైన్, మన ఇండియా డెవలప్ చేసుకున్నటువంటి న్యూక్లియర్ సబ్మెరైన్ ఇన్స్ట్రుమెంట్స్ ఐడియా ఉందా? వాట్ ఈస్ ఎ న్యూక్లియర్ సబ్మెరైన్ నౌ వీఆర్ హ్యావింగ్? ప్రాజెక్ట్ 76 మీకు ఇందాక అన్నట్టు కన్వెన్షనల్ కాబట్టి వేటితో నడిస్తే మనకి డీజిల్ ఎలక్ట్రిక్తోనే నడుస్తుంటాయి. ఇండియా ఎన్ని డెవలప్ చేయాలనుకుంటుంది? 12 సబ్మెరైన్స్ డెవలప్ చేయాలనుకుంటుంది. ఎందులో భాగంగా ప్రాజెక్ట్ 76లో భాగంగా. ఇవి వేటిని రీప్లేస్ చేయబోతున్నాయి? సింధు ఘోష్ క్లాస్ వాటిని రీప్లేస్ చేయబోతున్నాం అనమాట. అంటే ఆ తరగతికి చెందినటువంటి సబ్మెరైన్స్ని రీప్లేస్ చేయబోతున్నాయి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్. అంటే ఒక కంట్రీ కానీ లేక ఒక రీజియన్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎంత ప్రిపేర్ అయ్యింది, వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎలాంటి ఇన్నోవేషన్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అది చెప్పేది మనకి ఆర్టిఫిషియల్ ప్రిపేర్నెస్ ఇండెక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్. దీన్ని రిలీజ్ చేసింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ఐఎంఎఫ్ దీన్ని రిలీజ్ చేసింది అనమాట. AIPIని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్. నెక్స్ట్ దీన్ని అసెస్ చేసిన తర్వాత ఎన్ని కంట్రీస్ని అసెస్ చేసింది? 174 కంట్రీస్ని అసెస్ చేసింది. నేను మీకు ఇందాక చెప్పినట్టు 4 కీ ఏరియాస్. ఏంటా కీ ఏరియాస్? మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అలానే దానికి సంబంధించినటువంటి హ్యూమన్ క్యాపిటల్ ఎలా అందుబాటులో ఉన్నారు, దాంతోపాటు ఇన్నోవేషన్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు, దాంతోపాటు రెగ్యులేషన్స్. దీన్ని ఓవరాల్గా కంట్రీస్ని 3 వేస్గా కేటగరైజ్ చేశారు. అడ్వాన్స్ ఎకానమీ, ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ అండ్ లో ఇన్కమ్ కంట్రీ. ఇలా 3 కేటగిరీస్గా వీళ్ళు డివైడ్ చేశారనమాట. హైయెస్ట్ రేటెడ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ హైయెస్ట్ రేటెడ్ మనకి సింగపూర్, దాని తర్వాత డెన్మార్క్, దాని తర్వాత USA. ఇండియా మనకి 0.49 రేటింగ్తోని మన ఇండియా అనేది 72 పొజిషన్లో ఉంది. ఇది మనకి AI ప్రిపేర్నెస్ ఇండెక్స్ టాపిక్ నెంబర్ 3. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4 AI వాషింగ్ అంటే కొన్ని కంపెనీస్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయకపోయినా కూడా మా ప్రొడక్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారని చెప్పేసి రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. దాన్ని మనం AI వాషింగ్ అంటాం. ఇలానే మనము కొన్ని కంపెనీస్ తమ యొక్క ప్రొడక్ట్స్ అనేవి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాకుండా కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని క్లెయిమ్ చేస్తుంటారు. దాన్ని మనం ఏమంటామంటే గ్రీన్ వాషింగ్ అంటాం. అదేమో గ్రీన్ వాషింగ్, ఇది వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాషింగ్. ఓకే, దీన్ని పాపులరైజ్ చేసింది US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. వీళ్ళు ఏమంటున్నారంటే కొన్ని కంపెనీస్ ఏఐని
ఏఐ వాళ్ళు యూజ్ చేయకపోయినా కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తున్నారని చెప్పేసి. మెయిన్గా మనకి ఓపెన్ ఏఐ వాళ్ళ యొక్క చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఈ టర్మ్ అనేది మీకు ఐడియా ఉండాలి. వెరీ సింపుల్ టర్మ్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4. దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే. 2024. మరి ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే 2024 మనకి June 30 ఎవ్రీ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. టు ఇంక్రీజ్ ద పొటెన్షియల్ డేంజర్స్ ఆఫ్ ద ఆస్ట్రాయిడ్ అండ్ అదర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్. ఆస్ట్రాయిడ్ వల్ల మనకి డేంజర్ ఏముంది? డేంజర్ ఏంటంటే అవి అంటే ఒకవేళ యాక్సిడెంటల్గా మన ఎర్త్ని ఢీకొన్నప్పుడు అప్పుడు మనకు డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే జనరల్గా వాటిని ముందే మనం గుర్తించి అవి వేరే రూట్లో వెళ్ళేటట్టు మనం డైవర్ట్ చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. మరి మనకి సోలార్ సిస్టంలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఏ రెండు ప్లానెట్ మధ్యలో ఉంటుంది స్టూడెంట్స్? ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చెప్పండి ఒకసారి. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది యూఎన్ అఫీషియల్గా దీన్ని December 2016లో రికగ్నైజ్ చేసింది, June 30 అని చెప్పేసి. ఎందుకంటే ఆ రోజు మనకి అతిపెద్ద ఆస్ట్రాయిడ్ అనేది రష్యాలో పడిందనమాట 1908లో. అది మనకి తుంగుస్కా ఈవెంట్స్ లార్జెస్ట్ ఆస్ట్రాయిడ్. ఓకేనా. నెక్స్ట్ ఆస్ట్రాయిడ్ లేదా నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇవి మనకి ఎర్త్ ఆర్బిట్కి చాలా క్లోజ్గా తిరిగే వాటిని నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ అంటాం. ఆల్మోస్ట్ ఆల్ మనకి నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ అలాంటివి ఎన్ని ఉన్నాయి? 16,000 ఉన్నాయి. 16,000. ఈ ఆస్ట్రాయిడ్ వార్నింగ్ ఇచ్చేటటువంటి సెంటర్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ వార్నింగ్ నెట్వర్క్. వీళ్ళు 2014లో ఎస్టాబ్లిష్ చేసాం. ఇవి జనరల్గా ఎర్త్కి చాలా దగ్గరగా ఏదైనా ఆస్ట్రాయిడ్ వస్తే కనుక మనకి వార్నింగ్ ఇస్తుంటారు. సో దట్ ఆ స్పేస్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి మన ఎర్త్ నుంచి డీవియేట్ చేస్తుంటారు. ఇదనమాట. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6. మార్స్ ఒడిస్సీ. ఇది మనకి నాసా వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క మార్స్ ప్రాజెక్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇదేంటంటే మార్స్ పైన ఉన్నటువంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వోల్కానో దాని యొక్క పిక్చర్ తీసి పంపించారనమాట. ఇది యాక్చువల్గా లార్జెస్ట్ వోల్కానో మార్స్ పైనే కాదు, సోలార్ సిస్టమ్ మొత్తం పైన. ఈ వోల్కానో పేరు ఏం పేరు మనకి? ఈ వోల్కానో పేరు ఒలింపస్ మాన్స్. దీన్ని ఫోటో తీసినటువంటి యొక్క శాటిలైట్ ఏంది మనకి? మార్స్ ఒడిస్సీ ఆర్బిటార్. ఇండియా కూడా మనకి మార్స్ ఆర్బిటాల్ మిషన్ అని మంగళయాన్ అని కూడా మనం లాంచ్ చేసాం. దాని ఒక లైఫ్ స్పాన్ అయిపోయింది అనుకోండి. సో మార్స్ ఒడిస్సీ దీన్ని లాంచ్ చేసింది ఎప్పుడు? దీన్ని లాంచ్ చేసింది 2001. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది? ఈ యొక్క మార్స్ ప్లానెట్ యొక్క సర్ఫేస్, అలానే మార్స్ పైన ఎలాంటి రేడియేషన్ ఉంది, ఇట్లాంటివి అనమాట. సో ఇది మనకి స్పేస్లో కంటిన్యూస్గా ఉన్నటువంటి మిషన్. ఇది లాంగెస్ట్ మిషన్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 2025 వరకు ఉంటుంది. లాంచ్ చేసింది ఎప్పుడు? 2001 అంటే యూ కెన్ అండర్స్టాండ్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 23 years అయిపోయింది లాంచ్ చేసి. ఇప్పటివరకు స్పేస్లో ఉన్నటువంటి లాంగెస్ట్ మిషన్, కంటిన్యూస్గా యాక్టివ్గా ఉన్నటువంటి మిషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఒలింపస్ మాన్స్. మీకు చెప్పినట్టుగా ఇది మనకి మార్స్ యొక్క వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది. ఇది మొత్తం హైయెస్ట్ పాయింట్ ఆన్ ద మార్స్, అలానే లార్జెస్ట్ వోల్కానో ఇన్ ద ఎంటైర్ సోలార్ సిస్టంలోనేది లార్జెస్ట్ వోల్కానో. ఆల్మోస్ట్ దానికి మౌంట్ ఎవరెస్ట్ కన్నా 3 times ఎక్కువ ఉంటుందని చెప్పేసి. ఎర్త్ పైన లార్జెస్ట్ వోల్కానో ఏముంది? హవాయిలో మౌనోలోవా ప్రజెంట్ ఇన్ హవాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద టాపిక్ నెంబర్ 6, మార్స్ ఒడిస్సీ. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 7. ఆదిత్య L1 కంప్లీట్ ఫస్ట్ హాలో ఆర్బిట్ ఇన్ 178 days. చెప్పాను కదా ఆదిత్య L1 అంటే లాగరేజ్ పాయింట్ 1. అలానే హాలో పాయింట్ అంటే ఏంది? దాని చుట్టూ అది తిరిగింది. ఫస్ట్ హాలో అనమాట. దాని తర్వాత ఇవే ఇక్కడ ఉండే అబ్జర్వ్ చేసి సన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేసి మనకి ఇస్రో హెడ్ క్వార్టర్కి అందిస్తుంటుంది ఆదిత్య L1 అనేది. ఓకేనా. L1 లాగరేజ్ పాయింట్ అంటే మనకు అక్కడ ఎర్త్కి సంబంధించినటువంటి గ్రావిటేషన్ ఎనర్జీ, అలానే సన్ సంబంధించినటువంటి గ్రావిటేషన్ పుల్, అవి రెండు కూడా ఈక్వల్ ఉంటాయి కాబట్టి అక్కడ మనం ఒక వస్తువుని చాలా స్టేబుల్గా ఉంచవచ్చు. దాన్ని మనం లాగరేజ్ పాయింట్ అంటారు అనమాట. సో ఫస్ట్ తన చుట్టూ తాను ఆ రెవల్యూషన్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం ద ఫస్ట్ హాలో ఆర్బిట్ అంటున్నాం. దీనికి ఎన్ని రోజులు పట్టింది? 178 days. ఇది మనకి దాని యొక్క హాలో ఆర్బిట్. నెక్స్ట్ మనకి ఇట్లాంటివి. సో ఆదిత్య L1 మనం లాంచ్ చేసింది 2023. మనకి ఆర్బిట్లోకి వెళ్ళింది 2024. అంటే ఈ యొక్క హాలో ఆర్బిట్లోకి. దాని యొక్క డ్యూరేషన్ 178 days. మనం ఇందాక డిస్కస్ చేసాం కదా. ఈ డ్యూరేషన్ కంప్లీట్ అయిపోయింది 3rd జూలై రోజు ఇది కంప్లీట్ అయింది స్టూడెంట్స్. ఇది మనం ఎస్పెషల్గా స్పేస్లో అబ్జర్వేషన్కి మనం ఇస్రో పంపించినటువంటి రెండవ మిషన్. స్పేస్ని అబ్జర్వ్ చేయడం కోసం అని చెప్పేసి ఇస్రో 2 missions పంపించింది ఇప్పటి వరకు. ఫస్ట్ ఏంటంటే ఆస్ట్రోసాట్ ఈ స్పేస్ని అబ్జర్వ్ చేయడానికి, వేరే ఏదైనా ప్లానెట్స్ ఉన్నాయి మనం అబ్జర్వ్ చేయడానికి. ఇది సెకండ్ వన్ ఆదిత్య L1. నెక్స్ట్ సో టాపిక్ నెంబర్ 8, రుద్రామ్ 1 అనేది మనకి ఇది యాంటీ రేడియేషన్ మిసైల్. దీన్ని డెవలప్ చేసింది DRDO వాళ్ళు. ఇది మనం ఎయిర్ నుంచి లాంచ్ చేయొచ్చు. Sukhoi 30. సో మెయిన్ ఇది మనకి అక్యూరసీని ఇంప్రూవ్ చేసేటటువంటి మిసైల్ అన్నమాట. అంటే ఒక డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు.
డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈవెన్ మనకి ఎనిమీ వాళ్ళ యొక్క రాడార్ని కూడా తప్పించుకొని ఇది ల్యాండ్ అవుద్ది, టార్గెట్ చేయొచ్చు. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫర్ ద ఫస్ట్ ఇండిజినస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియాలో డెవలప్ చేసినటువంటి యాంటీ రేడియేషన్ మిసైల్ దట్ ఈస్ నోన్ యాజ్ రుద్రామ్-1. డెవలప్ చేసింది ఎవరు? డిఆర్డిఓ. ఎవరి కోసం? ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నేవీయా, ఆర్మీయా అని కూడా అడుగుతుంటారు స్టూడెంట్స్. ఇది దేని నుంచి లాంచ్ చేశారు? ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కోసం కాబట్టి సుఖోయ్ 30 ఫైటర్ జెట్స్, సుఖోయ్ 30 ఫైటర్ జెట్స్ నుంచి ఇది మనకి లాంచ్ అయింది. ఇది మనకి యాంటీ రేడియేషన్, ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అక్యురేట్లీ హిట్ రేడియేటింగ్ ఎమిటింగ్ ఆబ్జెక్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే దేని నుంచి రేడియేటింగ్ వచ్చేది ఏదైనా సరే దాన్ని మనం టార్గెట్ చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి రాడార్ని కూడా తప్పించుకున్నాం. 250 రేంజ్. ఇందులో మనకి సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ చెప్పాను కదా, ఎనిమీకి సంబంధించినటువంటి రాడార్ని తప్పించుకొని యొక్క శాటిలైట్ అనేది ఈ యొక్క మిసైల్ అనేది టార్గెట్ చేయొచ్చు రుద్రామ్-1 యూజ్ చేసి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మైత్రి. ఎక్సర్సైజ్ మైత్రి అనేది ఇండియా థాయిలాండ్ మధ్య జరిగినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇండియా థాయిలాండ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మైత్రి. ఎన్నవ ఎడిషన్? 13th ఎడిషన్. 1st నుంచి 15th వరకు జరిగింది. సో ఇది ఎక్కడ జరిగిందని ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తాక్ ప్రావిన్స్ థాయిలాండ్. లాస్ట్ ఎడిషన్ వచ్చేది మనకి ఉమ్రోయ్ మేఘాలయ. ఈసారి కూడా ఉమ్రోయ్లో జరిగింది, కానీ వీళ్ళది ఎవరి స్టూడెంట్స్ మనకి సో మంగోలియా వాళ్ళది ఈసారి ఉమ్రోయ్లో జరిగింది. ఓకే, ఉమ్రోయ్ మేఘాలయలో జరుగుతుంటుంది. ఇండియన్ ఆర్మీ నుంచి మనకి లడాక్ స్కౌట్స్ వీళ్ళు రిప్రజెంట్ చేశారు ఇందులో. ఎక్సైజ్ అయుత్య, ఇది కూడా మనకి ఫస్ట్ బైలేటరల్ నేవీ ఎక్సైజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ థాయ్ నేవీ మధ్యలో మనకి ఫస్ట్ బైలేటరల్ నేవీ ఎక్సైజ్ December 2023లో జరిగింది. ఆర్మీ గురించి వచ్చింది కాబట్టి టాపిక్, నేవీ గురించి మనం కవర్ చేసుకోవచ్చు. అయుత్య. నెక్స్ట్ ఇండియా థాయిలాండ్ కోఆర్డినేటెడ్ పెట్రోల్. ఇది మనకి సో మన ఇండియా అండ్ ఇండియన్ యాజ్ వెల్ యాజ్ ద థాయిలాండ్ వాళ్ళు మనకి పెట్రోలింగ్ అనమాట, ఇండియన్ ఓషన్ అండ్ దాంతోపాటు పసిఫిక్ ఓషన్లో పెట్రోలింగ్. ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మనకి సియామ్ భారత్ రాయల్ థాయ్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టుగెదర్ దే ఆర్ హ్యావింగ్ దిస్ ఎక్సర్సైజ్ మైత్రి. దిస్ ఇస్ అబౌట్ టాపిక్ నెంబర్ 9. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 10, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోటోటైప్ ఎక్స్పెక్టెడ్ బై 2028-2029. ఇదేంటంటే కంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పటివరకు మన ఇండియాలోనే డెవలప్ చేసుకున్నటువంటి ఎయిర్క్రాఫ్ట్ ఏదైనా ఉందా అంటే కనుక లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజాస్ ఉంది. ఇప్పుడు ఇది అడ్వాన్స్ వెర్షన్, దీని ప్రోటోటైప్ అంటే మోడల్ రాబోతుంది అనమాట. ఎప్పటిలోపు రాబోతుంది? మనకి 2028-2029 వరకు మోడల్ రాబోతుంది అనమాట. చూద్దాం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఇది ఏ ఫైటర్ జెట్స్? ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్స్. ఇందులో ప్రైవేట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. ఇది మనకి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ AMCA. ఈ ఫైటర్ జెట్లలో కూడా 5th జనరేషన్, 6th జనరేషన్, 4.5 జనరేషన్ అని డిఫరెంట్ జనరేషన్స్ ఉంటాయి. అండ్ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఇది మనకి రేంజ్ ఆఫ్ మిసైల్స్ని ఇందులో నుంచి లాంచ్ చేయొచ్చు. ఇప్పటివరకు ఈ యొక్క 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కలిగి ఉన్న కంట్రీస్ ఓన్లీ కొన్ని మాత్రమే. US వాళ్ళ దగ్గర F-22, F-30YA అండ్ చైనా వాళ్ళ దగ్గర డ్రాగన్, రష్యా వాళ్ళ దగ్గర సుఖోయ్ 57. ఇవి 5th జనరేషన్ ఉన్నవి. అండ్ దీన్ని మనకి ఈ ప్రోటోటైప్ను డెవలప్ చేసింది ఎవరు? ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అండర్ ద DRDO. ఇది నోడల్ ఏజెన్సీ ఈ ప్రాజెక్ట్ మొత్తానికి. వీళ్ళు డెవలప్ చేసి మోడల్ ఇచ్చిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ చేసేది ఎవరు? మనకి హాల్, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. ఇందులో ఉన్న ఇంజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఉన్నటువంటి ఇంజన్ వీళ్ళు మనకి US వాళ్ళు బిల్డ్ చేసి ఇస్తున్నారు. కాబట్టి ఇది కంప్లీట్గా ఇండిజినస్ అనలేము. మనకి ఇంజనే ఇంపార్టెంట్ మనకి ఓవరాల్గా ఫైటర్ జెట్స్. కాకపోతే మనం మన అవసరాల తగ్గట్టు దీన్ని మార్చుకుంటాం స్టూడెంట్స్. దట్ ఈస్ వాట్ మనం డెవలప్ చేసుకుంటాం. ఇండియాలో మన అవసరాల తగ్గట్టుగా ఈ ఇంజన్ని మార్చేది ఎవరు? మనకి DRDOకి సంబంధించినటువంటి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ వీళ్ళు మార్చుతుంటారు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి జపాన్ విత్ 3D హాలోగ్రామ్ టెక్నాలజీ. జపాన్ వాళ్ళ యొక్క కరెన్సీ నోట్స్ కౌంటర్ ఫీటింగ్ అంటే నకిలీ నోట్స్ రావద్దని చెప్పేసి కరెన్సీ నోట్స్ పైన 3D ప్రింటింగ్ హోలోగ్రామ్స్తోని తీసుకొస్తున్నామని చెప్పారు. ఇది మనకి ఫస్ట్ ఇన్ కైండ్ ఆఫ్ అని చెప్పొచ్చు. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇక పైరసీని కానీ అండ్ ఫేక్ నోట్స్ని అరికట్టడానికి జపాన్ వాళ్ళది. ఓకేనా. నెక్స్ట్ Axiom 4 మిషన్. Axiom 4 మొన్న కూడా మనకు ఫ్యూ డేస్ బ్యాక్ కూడా డిస్కస్ చేసాం. Axiom 4 అంటే ఇది మనకి అమెరికా అంటే నాసా వాళ్ళకి ఇస్రో వాళ్ళకి మధ్య ఉన్నటువంటి జాయింట్ ప్రాజెక్ట్ అనమాట. Axiom అనేది ఒక ప్రైవేట్ కంపెనీ. దీని ద్వారా మనకి ఇండియన్ ఆస్ట్రోనాట్స్ కొంతమంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తున్నారు. ఓకే, ఇందులో 2ని సెలెక్ట్ చేశారు. అది కూడా నేను మీకు చెప్పాను. అంటే ఒక్కరే ఫైనల్గా వెళ్తారు అనుకోండి. బట్ Axiom 4
యాక్సియోమ్ 4 మిషన్ ఎవరెవరికి సంబంధించింది? ఇస్రో అండ్ నాసా వాళ్ళకి సంబంధించినటువంటి కొలాబరేషన్. యాక్సియోమ్ అనేది ప్రైవేట్ కంపెనీ, వీళ్ళకి సంబంధించినటువంటి ఇందులో యూజ్ చేసేటటువంటి రాకెట్ కానీ, ఇందులో యూజ్ చేసేటటువంటి వాళ్ళు కూర్చునే క్యాబిన్ కానీ, అది మొత్తం కూడా స్పేస్ ఎక్స్ వాళ్ళది. స్పేస్ ఎక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి డ్రాగన్ క్యాబిన్ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి రాకెట్స్ ఫాల్కన్ రాకెట్ని ఇందులో యూజ్ చేస్తున్నారు. నాసా ఇస్రో కొలాబరేషన్లో స్టూడెంట్స్. ఇదివరకు యాక్సియోమ్ 1, 2, 3 ఇట్లాంటివి జరిగినాయి. నెక్స్ట్ మనందరూ తెలుసు వీళ్ళు వెళ్ళేది ఎక్కడికి? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనకి లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటుందని చెప్పాను. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గతంలో కొలాబరేషన్తో ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు చాలామంది వాళ్ళ ఓన్ స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేసుకునే క్రమంలో ఉన్నారు. యుఎస్ఏ, రష్యా, చైనా దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ స్పేస్ స్టేషన్స్ ఆల్రెడీ. రష్యా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి గ్రాడ్యువల్గా ఎగ్జిట్ అవుతున్నటువంటి విషయం తెలిసిందే మనకి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 1998లో అనుకున్నారు. ఫస్ట్ క్రూ 2000 వెళ్ళారు. ఓవరాల్గా ఇది రఫ్లీగా ఎర్త్ చుట్టూ ఒక రివాల్వేషన్ తిరగడానికి 93 మినిట్స్ పడుతుంది. అంటే ఓవరాల్గా ఒక డేలో 15.5 టైమ్స్ ఎర్త్ చుట్టూ ఆర్బిట్ అవుతుంది అనమాట. ఇది మనకి 8 సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. సో దట్ ఆ ప్యానెల్స్ నుంచి వీటికి పవర్ జనరేషన్ ఉంటుంది. ఆల్టిట్యూడ్ అరౌండ్ 400 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో ఇది మనకు ఉంది. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ఏజెన్సీస్ ఏమో ఉన్నాయి ఇక్కడ. ఇస్రో, దాంతోపాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇందులో మనకి ఇస్రో లేదనుకోండి, ఇందులో మనకి ఇస్రో అనేది లేదు. అండ్ ఈ స్టేషన్ అది ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రష్యా సైడ్ ఒకటి డివైడ్ అయింది, రిమైనింగ్ సైడ్ ఒకటి. ఎందుకంటే అప్పట్లో మనకి కోల్డ్ వార్ తర్వాత ఇది లాంచ్ చేసినప్పుడు సో రష్యా వాళ్ళ అవసరాల కోసం అని చెప్పేసి రష్యన్ ఆర్బిటాల్ సెగ్మెంట్ అని సెపరేట్ ఉంది. రిమైనింగ్ వాళ్ళది యుఎస్ స్టేట్ ఆర్బిటాల్ సెగ్మెంట్ రిమైనింగ్ 1. ఇది రిమైనింగ్ కంట్రీస్ యూరోప్ వాళ్ళందరూ కూడా వాడుతుంటారు. నెక్స్ట్ స్పేస్ ఎక్స్ ప్లాన్స్ టు లాంచ్ పొలారిస్ డార్విన్ని స్పేస్ ఎక్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఏంటి పొలారిస్ డార్విన్? ఇక మీరు చెక్ చేసినట్టయితే కనుక పొలారిస్ డార్విన్ ఇస్ ఆల్ అబౌట్ సో మనకి స్పేస్ వాక్ అంటే స్పేస్లో సివిలియన్స్ అంటే పౌరులు ఎవరైతే ఉన్నారో, ఇన్ని రోజులు ఓన్లీ స్పేస్ టూరిజం ఉండే కదా, వెళ్ళి స్పేస్ చూడ రావడం, స్పేస్లో నడవడం అనేది అది ఒక పొలారిస్ డార్విన్. ఏ కంపెనీ మనకి? స్పేస్ ఎక్స్, ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్. ఓకే, సో ఆల్రెడీ స్పేస్ ఎక్స్ మనకి సివిలియన్స్ కోసం అని చెప్పేసి సెప్టెంబర్ 2021లోనే ఇక స్పేస్లోకి సివిలియన్స్ని తీసుకెళ్ళడం జరిగింది. దాని పేరు ఇన్స్పిరేషన్ 4 మిషన్. ఇప్పుడు మనకి పొలారిస్ డాన్ అనేది మెయిన్గా మనకి స్పేస్లో నడుస్తారనమాట. స్పేస్ ఎక్స్ కంపెనీ ఇలాన్ మస్క్ 2002లో ఎస్టాబ్లిష్ చేశాడు ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఫాల్కన్ రాకెట్. డ్రాగన్ అనేది వీళ్ళు యొక్క ఆస్ట్రోనాట్స్ని స్పేస్లో పంపించినప్పుడు ఆస్ట్రోనాట్స్ కూర్చునేటటువంటి క్యాప్స్యూల్ని ఏమంటాం మనం? డ్రాగన్ క్యాప్స్యూల్ అంటాం. ఫాల్కన్ 9 రాకెట్ ఆల్రెడీ చెప్పారు, ఇది మోస్ట్ పవర్ఫుల్ రాకెట్. ఆల్మోస్ట్ ఇప్పటివరకు 285 టైమ్స్ ఇది మనకి ల్యాండింగ్లో యూజ్ అయిపోయింది. రీసెంట్గా దీన్ని మనం అంటే వాళ్ళు ఇలాన్ మస్క్ కంపెనీ వాళ్ళు రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ కూడా డెవలప్ చేస్తున్నారు. అంటే ఒకసారి స్పేస్లోకి శాటిలైట్స్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసేసుకొని మళ్ళీ దాన్ని యూజ్ చేసే విధంగా రీయూజబుల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్గా కూడా యూజ్ చేద్దామని చెప్పేసి ప్లాన్స్లో ఉన్నారు. నెక్స్ట్ గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ 2024 2 days గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్. దీన్ని ఆర్గనైజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్ న్యూఢిల్లీ. అండ్ ఇక్కడ మనకి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మెయిన్ పిల్లర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు? యూనియన్ మినిస్ట్రీ ఫర్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. దీన్ని లీడ్ చేస్తుంది జితిన్ ప్రసాద్. ఈసారి మనకి సెర్బియా ఇస్ ద నెక్స్ట్ చైర్మన్. ఈసారి ఇండియా అధ్యక్షత వహించింది కదా, నెక్స్ట్ టైం సెర్బియాలో జరగబోతుంది. అండ్ ఈసారి మనకి 29 మెంబర్ కంట్రీస్ పార్టిసిపేట్ అయినాయి. సెక్రటేరియట్స్ ఎక్కడుంది మనకి? దీని యొక్క సెక్రటేరియట్ ఓఈసీడీలో ఉంది, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, వాళ్ళ దగ్గర సెక్రటేరియట్ ఉంది. అండ్ కీ పిల్లర్స్ ఆఫ్ ద ఇండియా ఏఐ మిషన్లో ఉన్నటువంటి యొక్క సెవెన్ కీ పిల్లర్స్ మనం ఇక్కడ చూడవచ్చు. ఇది రేపు మీకు గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూస్ఫుల్ అయ్యేటటువంటి టాపిక్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 15 కలాష్నికోవ్ AK-203 రైఫిల్స్. వీటిని ఇండియా అండ్ రష్యా సక్సెస్ఫుల్గా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. అసలు AK-200 ఈ మోడల్ అన్ని రష్యా బయట మ్యానుఫ్యాక్చర్ అవ్వడం ఇదే ఫస్ట్. ఇండియా రష్యా ప్రైవేట్ లిమిటెడ్ మనకి జాయింట్ వెంచర్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. మీకు తెలుసు మనకి డిఫెన్స్ కారిడార్ 2 ఉన్నాయి ఇండియాలో, ఒకటి యూపీ వచ్చేసి ఇంకోటి తమిళనాడు. ఇది మనకి యూపీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. సో ఎవరి కొలాబరేషన్తోనే? రష్యా వాళ్ళ యొక్క కొలాబరేషన్తో స్టూడెంట్స్. డిజైన్ చేసింది ఎవరు? మిఖైల్ కలాష్కినోవ్ బయట మ్యానుఫ్యాక్చర్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. అమేథీలో నేను మీకు చెప్పినట్టు యూపీ అమేథీలో 100% మొత్తం ప్రొడక్ట్స్ కూడా ఇండియాలోనే ప్రొక్యూర్ చేసుకున్నారనమాట. సో దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఇండిజినైజ్డ్ ప్రోడక్ట్ అని మనం చెప్పొచ్చు. 6th వరల్డ్ జూనోసిస్ డే 2024. వరల్డ్ జూనోసిస్ డే ఎప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నాం? 6th జూలై.
ఆ రోజు లూయిస్ ప్యాక్చర్ సక్సెస్ఫుల్గా ఈ యొక్క ఫస్ట్ రేబీస్ వ్యాక్సిన్ని అడ్మినిస్ట్రేట్ చేశారనమాట. కాబట్టి జూనోసిస్ డే ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జూనోసిస్ డే అంటే మీనింగ్ ఏంటంటే ఈ యొక్క ఏదైనా డిసీజ్ జంతువు నుండి మనిషికి వచ్చినట్టయితే దాన్ని మనం ఏమంటాం, జూనోసిస్ డే అంటాం అనమాట. సో ఈ జంతువుల నుంచి మనుషులకు వచ్చేటువంటి డిసీజ్ పైన అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి జూనోసిస్ డే మనం ఫాలో అవుతున్నాం. ఈసారి 2024 జూనోసిస్ డే థీమ్ ఈజ్ వన్ వరల్డ్ వన్ హెల్త్ ప్రివెంట్ జూనోసిస్. ఎస్పెషల్లీ మన కోవిడ్-19 మనకి జూనోసిస్ జంతువుల నుంచి వచ్చింది అన్నటువంటి అనుమానాల నేపథ్యంలో ఈ యొక్క జూనోటిక్ డిసీజ్ పైన ఇంప్రూవ్ అంటే అవేర్నెస్ పెంచడానికి కోసం అని చెప్పేసి ఈ థీమ్తో ఈసారి లాంచ్ చేశాం. ఓకేనా. మనకి జూనోటిక్ డిసీజెస్ అనేవి వేటబుల్స్ జంతువుల నుంచి బ్యాక్టీరియా వల్ల రావచ్చు, లైక్ ఆంథ్రాక్స్ లేదా టీబీ, లేదా వైరస్ వలన జంతువు నుంచి మనకు వ్యాధులు రావచ్చు, లైక్ కోవిడ్ లాంటిది, ఎయిడ్స్ లాంటిది. అలానే పారాసైట్స్ లైక్ మనకి ట్రైకోమా అండ్ సో యూ కెన్ ప్రోటోజోవా ఇట్లాంటివి, లేదా ఫంగస్ నుంచి అయినా రావచ్చు జంతువుల నుంచి. ఇవన్నీ మనకి వెక్టార్స్, అంటే వేటి వల్ల మనకి డిసీజులు వస్తున్నాయని చెప్పేసి. సరే, మనం ఎంసీక్యూ చూద్దాం. ఈరోజు ఎంసీక్యూ క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిస్టారికల్ ఈవెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ 38th parallel? ఇందులో మనకి 38th parallelకి సంబంధించి ఏది? బెర్లిన్ వార్ కన్స్ట్రక్షన్, కొరియన్ వార్ డివిజనా, క్యూబన్ మిసైల్ క్రైసిసా, వియత్నాం వార్ సీజ్ ఫైరా, ఏది? నెక్స్ట్, ప్రాజెక్ట్ నెక్సస్ దేనికి సంబంధించింది? ఇందులో ప్రాజెక్ట్ నెక్సస్ అనేది దేనికి సంబంధించింది? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది స్టూడెంట్స్ మనకి ఎస్ఎన్టీ పార్ట్ 1. ఓకే, ఐ హోప్ ఈ పార్ట్ 1 మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందనుకుంటున్నాను మీ ప్రిపరేషన్కి సంబంధించి. మరి నెక్స్ట్ ఈ కంపైలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ వీడియో చేస్తే బాగుంటుందో మీరు ఆన్సర్ చేయండి, దాన్ని మనం టేకప్ చేద్దాం. ఓకేనా. సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా జూలై మంత్కి సంబంధించినటువంటి ఎస్ఎన్టీ పార్ట్ 1 కంపైలేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.